వెల్కమ్ బ్యాక్ టు వేదాంత ఫౌండేషన్ 9th and 10th ఎక్స్పెషల్లీ బయాలజీ విత్ రెడ్డప్ప సార్. నా ఆడియో అండ్ వీడియో మీకు క్లియర్గా ఉందో లేదో ఒకసారి నాకు చెప్పండి త్వరగా. నా ఆడియో అండ్ వీడియో మీకు క్లియర్గా ఉంటే నాకేమాట చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏ దాని గురించి మాట్లాడుతున్నాం? సెల్, ఇట్స్ ఫంక్షన్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అవునా? ఇప్పటికి ఎన్ని సెషన్స్ అయిపోయినాయి? 4 సెషన్స్ అనేటువంటి దాని మీద కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ మనము 80% ఆఫ్ ది చాప్టర్ అనేటువంటిది క్లియర్గా ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. మిగిలినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు మనము కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, వెరీ గుడ్. చూడండి ఏంటి మనం దీనిట్లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? సెల్ హిస్టరీ అయిపోయింది. సెల్ హిస్టరీ కింద మనం మాట్లాడుకున్నాము సెల్ ఎలా ఫామ్ అయింది, సెల్ని ఎవరు ఐడెంటిఫై చేశారు, ఇవి రెండూ కాకుండా ఇంకా మనము సెల్ గురించి మనం క్లియర్గా మాట్లాడగలిగితే వాటిని అబ్జర్వ్ చేసేటప్పుడు ఏ విధంగా మనం అబ్జర్వ్ చేస్తాము అనేటువంటి దాన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా? తర్వాత టిపికల్ సెల్ అనగానేమి, దానిట్లో ఉండేటువంటి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది, టిపికల్ సెల్ యొక్క యూసెస్ ఏంటి అనేదాన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. అది కాకుండా ప్లాంట్ సెల్కి అనిమల్ సెల్కి ఉన్నటువంటి వ్యత్యాసము, ఎందుకు ఆ వ్యత్యాసం వచ్చింది అనేటువంటి దాన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవడం అక్కడ జరిగింది. ఈ 3 అయిపోయిన తర్వాత మనము ఆ ఏదైతే సెల్ స్ట్రక్చర్ ఉందో ఆ సెల్ స్ట్రక్చర్ని అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి మనం చదువుకుంటూ ముందుకెళ్ళామన్నమాట. ఆ చదువుకుంటూ ముందుకెళ్ళేటప్పుడు ఫస్ట్ అవుటర్ మోస్ట్గా వచ్చేటువంటి కవరింగ్స్ కాబట్టి సెల్ కవరింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటి దాని కింద మనము వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ స్ట్రక్చర్స్ ఏంటేంటివి అనేటువంటిది మనం మాట్లాడితే సెల్ మెంబ్రేను, సెల్ వాల్ అనేటువంటి రెండింటివి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్పండి, సెల్ వాల్ అనేటువంటిది అవుటర్ మోస్ట్ సెల్ కవరింగ్గా ఏ స్ట్రక్చర్స్లో చూస్తాం, అంటే ఏ ఆర్గానిజంలో చూస్తాము? ప్లాంట్స్లోనా అనిమల్స్లోనా? మాట్లాడాలి. ప్లాంట్స్లోనా అనిమల్స్లోనా? దేనిట్లో మనం చూస్తాము? త్వరగా. వెరీ గుడ్. ప్లాంట్స్లో మనము సెల్ వాల్ అనేటువంటిది అవుటర్ మోస్ట్ లిమిటింగ్ అంటే కవరింగ్ స్ట్రక్చర్గా మనం చూస్తాము. ఓకేనా? తర్వాత ఏం మాట్లాడుకున్నాము అంటే న్యూక్లియస్ గురించి మాట్లాడుకున్నాము. న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి అని అంటే న్యూక్లియోప్లాజ్మ్, క్రోమాటిన్, న్యూక్లియోలస్, తర్వాత వాటిని సరౌండ్ చేస్తూ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటువంటి దాని గురించి మనం క్లియర్గా చదువుకోవడం అనేటువంటిది జరిగింది. అది అయిపోయిన తర్వాత మనము సెల్ ఫ్లూయిడ్ కంటెంట్ గురించి మాట్లాడుకున్నాము. అంటే సెల్లో ఉండేటువంటి ఫ్లూయిడ్స్ ఏంటి, అవి ఎన్ని రకాలు, అవి ఏవేవి, వాటి డిఫరెన్స్ ఏంటి, వాటి మధ్యలో ఉన్నటువంటిది అనే దాని గురించి మనం క్లియర్గా అక్కడ మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. ఇవి అయిపోయిన మరుక్షణము మనం ఏ దాని గురించి మాట్లాడుకున్నామంటే సెల్ థియరీ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాము. సెల్ థియరీ అనేటువంటిది ఎవరిచ్చారు చెప్పాలి? సెల్ థియరీ అనేటువంటిది ఎవరిచ్చారు? ఎస్, వెరీ గుడ్. ఎవరు? ఏది? స్లీడన్ అండ్ ష్వాన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు సెల్ థియరీని ఇవ్వడం జరిగింది. మరి మోడిఫైడ్ సెల్ థియరీ ఎవరిచ్చారు అది చెప్పగలరా? మోడిఫైడ్ సెల్ థియరీ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మోడిఫైడ్ సెల్ థియరీ అనేటువంటి ఏదైతే థియరీ ఉందో ఆ థియరీని రూడాల్ఫ్ విర్చో అనేటువంటి అతను ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైతే సెల్ థియరీ ఇవ్వలేనటువంటి డిమెరిట్గా ఉందో ఆ దాన్ని ఈ మోడిఫైడ్ సెల్ థియరీ ద్వారా రూడాల్ఫ్ విర్చో అనేటువంటి అతను దానికి ఏది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది, ఆ లిమిటేషన్ అనేటువంటిది తీసేయడం జరిగిందనమాట. ఓకే,
మరి అన్నిటికీ సెల్ థియరీ వర్తిస్తుందా అంటే మోడిఫైడ్ సెల్ థియరీ వర్తిస్తుందా అంటే అన్నిటికీ వర్తించదు, కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ వర్తించనిది ఏంటి అనేటువంటిది కూడా మనం మాట్లాడుకున్నాం. లైకెన్స్ అని, వైరసెస్ అని, తర్వాత విరియాన్స్ అని, తర్వాత ప్రియాన్స్ అని, అర్థమైందా? ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు మనము అదంతా అయిపోయిన మరుక్షణము సెల్ ఆర్గానెల్లే అని మిగిలిపోయినటువంటి ఏదైతే భాగం ఉందో ఆ భాగంలోకి మనము ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇక్కడ మనము ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఏంటి సెల్ ఆర్గానెల్లే? ఎవరైనా కానీ నాకు వాట్ ఈస్ మీన్ బై సెల్ ఆర్గానెల్లే అనే దానికి ఆన్సర్ చెప్తారా? చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై సెల్ ఆర్గానెల్లే? సెల్ ఆర్గానెల్లే అంటే ఏంటి? ఎందుకు వాటి గురించి మనం చదువుకోవాలి? అవి అంత మన బాడీకి అవసరమా? వాటి వల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా? లేదు అంటే అవి జస్ట్ మన బాడీలో ఏ ఫంక్షన్ చేయకుండా నార్మల్గా ఒక వేస్ట్ ప్రోడక్ట్ లాగా మనం ట్రీట్ చేస్తామా అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సరే రండి చూద్దాం. ఓకేనా? సెల్ ఆర్గానెల్స్ అంటే ఏంటివి అనే దాని గురించి ఒకసారి మాట్లాడితే అవి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అనమాట. ఎక్కడ ఉంటాయి సార్ అంటే సెల్ లోపల ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? సెల్ లోపల ఉంటాయి. లెవెల్ ఆఫ్ హయార్కీ ఆఫ్ ఆర్గానిజం అనేటువంటిది మాట్లాడేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ఏది స్టార్టింగ్ ఫస్ట్ లేదా సెల్ స్ట్రక్చర్ ఫస్ట్ దాంట్లోనే ఫస్ట్ పార్ట్లో నేను చెప్పేటప్పుడు పార్ట్ 1లో నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? ఆటమ్ నుంచి ఫామ్ అయ్యేటప్పుడు ఆటమ్ అనేటువంటిది మాలిక్యూల్ని ఇస్తే మాలిక్యూల్ వచ్చేసి బయో మైక్రో మాలిక్యూల్ ఇస్తే తర్వాత బయో మ్యాక్రో మాలిక్యూల్ వస్తుంది. మ్యాక్రో మాలిక్యూల్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. దీని ద్వారా మనకి సెల్ ఆర్గానెల్లే అనేటువంటిది ఫామ్ అవుతుంది అనేటువంటిది మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చేటువంటిది సెల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? అంటే సెల్కు కిందగా ఉన్నటువంటి ఏదైతే లెవెల్ ఆఫ్ హయార్కీ అనేటువంటిది ఉందో ఆ లెవెల్ ఆఫ్ హయార్కీలో సెల్కి కింద ఉన్నటువంటి ఏ స్టేజ్ ఏంటి అని అంటే అది సెల్ ఆర్గానెల్లే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎందుకు సెల్ ఆర్గానెల్లే ఎందుకు ఒక బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ కాలేకపోయింది అని అంటే దానిట్లో సెల్ అంటే ఒక జీవి బతికి ఉండడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెస్ని అది చేయలేదు. అంటే దానికంటూ స్పెసిఫిక్గా ఒక ఫంక్షన్ ఉంటుంది. సరే చూద్దాం ఏంటి అని. ఏంటి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ అనమాట. ఎక్కడ ఉంటుంది సార్ అంటే సెల్ లోపల ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సెల్ లోపల ఉంటుంది. ఏం చేస్తుంది సార్ అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఎందుకు సెల్ మాత్రమే అయ్యిందంటే ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెస్ దానిట్లో జరిగేదానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ సెల్ ఆర్గానెల్లే అనేటువంటిది స్పెసిఫిక్గా ఒక సెట్టైన్ ఫంక్షన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇక్కడ చూడండి, పెర్ఫార్మ్స్ ఏ స్పెషల్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని మాత్రమే చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మనం మైటోకాండ్రియా గురించి మాట్లాడితే ఏటీపీ జనరేషన్ మాత్రమే చేయగలదు. మైటోకాండ్రియా గురించి మాట్లాడితే ఏటీపీ సింథసిస్ అనేటువంటిది చేయగలదు. అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేటువంటిది మనం చెప్తాం. దీనికి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ కూడా ఉంటాయి. ఆటోమేటిక్ ఆల్రెడీ నేను షార్ట్ అనేటువంటిది ఓకేనా, వాట్ నిక్ నేమ్ బై వాట్ నిక్ నేమ్ యూ కాల్ మీ అనేటువంటి ఒక షార్ట్లో నేను దీని గురించి ఆ 4 డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ మైటోకాండ్రియా గురించి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఎక్కడ నేర్చుకుంటామంటే ఇక్కడే నేర్చుకుంటాం వాటన్నిటి గురించి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా నువ్వు గంగా క్లోరోప్లాస్ట్ తీసుకుంటే క్లోరోప్లాస్ట్లో వచ్చేసి మీరు ఇది క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉన్నందున అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సెల్ ఆర్గానెల్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలానే మరి అవి ఎక్కడ ఉంటాయి సార్ సెల్ లోపల అంటే ఇక్కడ ఏమన్నాం? స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ప్రజెంట్ ఇన్ ది సెల్. మరి సెల్ లోపల ఎక్కడ ఉంటుంది సార్ అంటే సెల్ లోపల ఉన్నటువంటి సైటోప్లాజం ఏదైతే ఉందో ఆ ప్లాజం లోపల, అర్థమైంది? ఆ ప్లాజంలో ఓకేనా, ఆ సైటోప్లాజం లోపల ఈ సెల్ ఆర్గానెల్స్ అనేటువంటివి ప్రజెంట్ అయ్యి ఉంటాయి.
ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ సెల్ ఆర్గానెల్లేస్. ఇది వచ్చేసి గోల్గి అపారటస్, ఇది వచ్చేసి ఇది క్లోరోప్లాస్ట్. ఓకేనా, అంటే అవుటర్ స్ట్రక్చర్ని తీసేసాను అనుకో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది అది రైబోజోము, ఆ వారు ఉండేటువంటిదేమో న్యూక్లియస్, తర్వాత ఇది వచ్చేసి ఇది లైసోజోము, వ్యాక్యూలు, తర్వాత సెంట్రియోలు, ఇట్లా మొత్తం అన్నీ. ఓకేనా, మైటోకాండ్రియా వరకు అట్లా అన్నీ ఉండేటివన్నీ అవన్నీ సెల్ ఆర్గానెల్లే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కంగారు పడితే వీటన్నిటి గురించి నెక్స్ట్ మనం చదువుకుంటూ వస్తాం, ఒక్కొక్క దాని గురించి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సార్ వాటి యొక్క ఫంక్షన్స్ అనేటువంటివి అంత ఇంపార్టెంటా, ఎందుకు, ఏ దానికి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఏంటి వాటి యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటివి సార్ అని అంటే, అవేవో కాదు. ఒకటి ఎనర్జీ ప్రొడక్షను, అంటే ఒక సెల్ ఫంక్షన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ బయట నుంచి తీసుకున్న ఫుడ్ ద్వారానే వస్తుంది. కానీ ఆ ఫుడ్ అనేటువంటిది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క సెల్లో కూడా ఈ సెల్ ఆర్గానెల్లెస్ అనేటువంటివి, ఈ పర్టికులర్ సెల్ ఆర్గానెల్లే అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఏంటి ఎనర్జీ అనేటువంటిది ప్రొడక్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి అంటే మైటోకాండ్రియా. అర్థమైందా? ఆ ఎనర్జీకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే కార్బోహైడ్రేట్ కదా ఎనర్జీ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ తీసుకున్నాం అనుకో, నీకు 6CO2 అండ్ వాటర్తో కాంబినేషన్ జరిగి సన్లైట్ని యూజ్ చేసుకొని క్లోరోఫిల్ పిగ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏం కన్వర్ట్ చేస్తుంది, కార్బోహైడ్రేట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అవునా కదా? అంటే కార్బోహైడ్రేట్ అనేటువంటిది మనం ఏదైతే సెల్ లోపల మైటోకాండ్రియా ఏటీపీ ప్రొడక్షన్ చేయాలనో దానికి కావాల్సినటువంటి గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది, కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. కార్బోహైడ్రేట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అక్కడ ఇండైరెక్ట్గా ప్లాస్టిడ్స్ అనేటువంటి దాంట్లో క్లోరోప్లాస్ట్ అనేటువంటిది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలానే ప్రోటీన్ యొక్క సింథసిస్ అనేటువంటి దాంట్లో ఏది ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే, ప్రోటీన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రైబోసోమ్స్. సరే, ఈ రైబోసోమ్స్తో పాటు ఇంకా ఏవైనా ఉన్నాయా ప్రోటీన్ సింథసిస్లో అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకేనా, ఏంటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది కూడా ఉంది. అది కూడా ఈ సింథసిస్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్రిషన్స్ అనేటువంటివి ఏవేవి చేస్తాయి సార్ అంటే, సెక్రిషన్స్ అనేటువంటివి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వెసికిల్స్ లాగా గోల్గి అపారటస్ చేస్తుంది. ఓకేనా, గోల్గి అపారటస్ అనేటువంటిది చేస్తుంది అనమాట. అంటే ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ జరగాలనో ఆ ట్రాన్స్పోర్టేషన్ జరగాల్సినటువంటి దాన్ని మనము ఈ గోల్గి అపారటస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ ఫార్మేషన్కి అంటే ఆ ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి రీతిగా ఈ వాటిని ఏదైతే సబ్స్టాన్స్ మూవ్ అవ్వాలనో దాటిని కన్వర్ట్ చేస్తుంది. అర్థమైంది? ఆ కన్వర్ట్ చేసినటువంటి వాటిని బయటికి వదులుతుంది. దాన్ని సెక్రిషన్స్ అంటాం. ఆల్రెడీ మనం మీరు 9th క్లాస్ కదా, ఓకే సారీ, ఏది సెక్రిషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సెక్రిషన్. ఇక్కడ ఇది సెక్రిషన్ అని అవ్వగానే తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ యొక్క రిమూవల్ అనమాట. ఏంటి వేస్ట్ రిమూవల్లో ఏవి ఇన్వాల్వ్ అవుతాయి సార్ అంటే వ్యాక్యూల్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఏమి ఇన్వాల్వ్ అవుతాయి, వ్యాక్యూల్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. వ్యాక్యూల్స్లో వేస్ట్ మెటీరియల్ మొత్తం అంతా స్టోర్ అయ్యి అది ఆస్మో రెగ్యులేషన్ ద్వారా అక్కడికి అంటే ఆస్మో రెగ్యులేషన్ అనేటువంటి దాన్ని నిర్వర్తిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ వ్యాక్యూల్స్లో ఉంటుందో అది వ్యాక్యూల్స్ అనేటువంటిది సెల్ మెంబ్రేన్ వరకు వెళ్ళి ఎక్సోసైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారా బయటకు వదిలేయడం జరుగుతుంది. ఓకేనా, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి అమీబా, ఓకేనా, పారామీసియంలో వ్యాక్యూల్స్ అనేటువంటి చాలా రోల్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ మొత్తం ప్లాంట్ సెల్స్ అండ్ అనిమల్ సెల్స్ అన్నాం కాబట్టి ప్లాంట్ సెల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏంటివి, ప్లాంట్ సెల్. మనకు తెలుసు ఆల్రెడీ ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది మనం మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్పుకున్నాము. దాని లోపల వ్యాక్యూల్ అనేటువంటి మోస్ట్ ఏరియాని ప్లాంట్ సెల్ లోపల కవర్ చేస్తుంది అని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే మీరు అవన్నీ అదే చూడండి, ఇది సెల్, అర్థమైందా? ఇదేమో గోల్గి అపారటస్, ఇది దానికి అదే సేమ్. ఓకేనా, తర్వాత ఇది మైటోకాండ్రియా, ఇది సెంట్రియోల్, తర్వాత ఇది వచ్చేసి క్లోరోప్లాస్ట్. ఓకేనా, ఇది వచ్చేసి రైబోజోమ్స్. ఆ విధంగా డిఫరెంట్గా ఉన్నటువంటివి ఇవన్నమాట. ఇది లైసోజోమ్. ఓకే,
ఇది లైసోజోమ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడదాం. అంటే సార్ మీరు ఓకే బాగానే చెప్పారు, మరి ఏది ఆర్గానెల్ల కింద ఏవేవి ఫామ్ అవుతాయి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే, సెల్ ఆర్గానెల్ల కింద ప్రతి ఒక్కటి ఇవన్నీ చూస్తాము. ఏది ఎగ్జాంపుల్స్ కింద న్యూక్లియస్ అనేటువంటిది లార్జెస్ట్ సెల్ ఆర్గానెల్లే. ఏంటిది లార్జెస్ట్ సెల్ ఆర్గానెల్లే, ఓకేనా. తర్వాత మైటోకాండ్రియా, తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులము, ఓకేనా. ఎండోప్లాస్మిక్ రెటికులం మళ్ళీ 2 టైప్స్గా ఉంటుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం దాని గురించి. ఏది రఫ్ అవుతుంది, ఏది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అవుతుంది అనే దాని గురించి కూడా మనం ప్రస్తావన కంపల్సరీగా ఫ్రంట్లో చూద్దాము. తర్వాత గోల్గి అపారటస్, తర్వాత లైజోసోమ్స్, తర్వాత రైబోజోము, తర్వాత ప్లాస్టిడ్స్ అంటే క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్, అర్థమైందా, ఇట్లా ఆలిగోప్లాస్ట్, ఇట్లాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్లాస్టిడ్స్ కింద చదువుతాం. తర్వాత వ్యాక్యూల్స్, తర్వాత పెరాక్సిజోమ్స్ అనేటువంటివి, అర్థమైందా, అవేంటివి, అవి ఎన్ని రకాలు అనేటువంటిది కూడా మనము అక్కడ మాట్లాడుకుంటాము. తర్వాత సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్స్ అనేటువంటివి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని కూడా మనం మాట్లాడుకుంటాము. తర్వాత సైటోస్కెల్టన్ అనేటువంటిది కూడా ఉంటుంది, ఓకేనా. ఆ సైటోస్కెల్టన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకే, వీటన్నిటిలో ఇవన్నీ కూడా సెల్ ఆర్గానెల్లేకి సిలబస్ అనమాట. ఏది ఎగ్జాంపుల్స్, సిలబస్ కాదు, ఎగ్జాంపుల్స్. ఏదానికి సెల్ ఆర్గానెల్లే అనేదానికి ఎగ్జాంపుల్. కాకపోతే వీటిలో కొన్ని మాత్రమే మీ సిలబస్లో ఉన్నాయి కాబట్టి ఏవైతే సిలబస్లో ఉన్నాయో వాటిని మాత్రమే మనము డిస్కస్ చేసుకుంటాము, ఓకేనా. ఏవైతే సిలబస్లో ఉన్నాయో వాటిని మాత్రమే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? చెప్పాలి. ఓకే, సరే, వెరీ గుడ్. దీని తర్వాత మనము ఏం నేర్చుకుందామంటే సెల్ ఆర్గానెల్లెస్ యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది చూద్దాం, ఓకేనా. ఆల్రెడీ నేను చెప్పాను, సెల్ ఆర్గానెల్లే అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేసేటప్పుడు 3 మెయిన్గా నేను మాట్లాడతాను. మనకున్నటువంటి సెల్ ఆర్గానెల్లే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అని చెప్పాను. ఏంటేంటివి అని అంటే, ఒకటి ఎండో మెంబ్రేన్ సిస్టమ్ లాగా ఒక 4 దానిట్లో కవర్ అవుతాయి. తర్వాత మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, తర్వాత రైబోజోమ్స్ అని ఇలా డిఫరెంట్గా చేసి మనము ఈజీ ఏది మెమరైజ్ చేయడానికి, మనకు గుర్తుండడానికి ఆ విధంగా నేను సపరేట్ చేసి మీ వాటి గురించి డిస్కస్ చేస్తాను అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది, అవునా. ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడదాం, ఓకేనా. ఫస్ట్ అసలు క్లాసిఫికేషన్ అనేటువంటిది దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నావు సార్ అని అంటే, మన మెంబ్రేన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది కదా, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. అంటే మనకు తెలుసు ఆల్రెడీ సెల్ ఆర్గానెల్లే అనేటువంటిది మనం ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ త్రూ ప్లాస్మా మెంబ్రేన్ అనే కాన్సెప్ట్లో క్లియర్గా నేను మీకు చెప్పడం జరిగింది. అక్కడ ఎందుకు ప్లాస్మా మెంబ్రేనే అని అంటే, సెల్ ఆర్గానెల్లేని కూడా అక్కడ కంపారిటివ్గా తీసుకుని ఎందుకు సెల్ ఆర్గానెల్లే అనేటువంటిది మాట్లాడాము, దానికి మెంబ్రేన్ ఉంటుందా ఉండదా అనే కాన్సెప్ట్ని కూడా మనం అక్కడ క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది, ఓకేనా. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మెంబ్రేన్, అంటే ఏదైతే మెంబ్రేన్ ఉందో ఆ మెంబ్రేన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఎలా చేస్తాము సెల్ ఆర్గానెల్లే అనేటువంటిది ఒకసారి మాట్లాడదాం. సెల్ ఆర్గానెల్లేస్ అనేటువంటివి ఎప్పుడైతే మనం మాట్లాడితే ఉన్నటువంటి వాటిల్లో 2 టైప్స్గా ఉంటుందన్నమాట. ఏది అంటే నాన్ మెంబ్రేనస్ అనేటువంటిది ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి మెంబ్రేనస్. అంటే నాన్ మెంబ్రేనస్ అని 2 డిఫరెంట్ టైప్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఏంటివి సార్, వాటి గురించి ఒకసారి చెప్పరా అని మీరు అడిగితే, ఫస్ట్ నాన్ మెంబ్రేనస్ గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. నాన్ మెంబ్రేనస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. నాన్ మెంబ్రేనస్ అనే దానికి డెఫినేషన్ ఏంటి, నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అంటే ఏంటి అనేటువంటిది చెప్పగలరా?
మాట్లాడాలి. నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అని అంటే ఏంటో చెప్పగలరా? ఓకే, వెరీ గుడ్. చూద్దాం సార్. నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అంటే ఏంటి సార్ అంటే, ఏదైతే సెల్ ఆర్గానెల్లే అనేటువంటిది ఉంటుందో, ఏదైతే సెల్ ఆర్గానెల్లే అని ఉంటుందో దాని చుట్టూతూ మెంబ్రేన్ అనేటువంటి కవరింగ్ అనేటువంటిది ఉండదు. ఏంటి? మెంబ్రేన్ అనేటువంటిది ఉండదన్నమాట. అటువంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అని అంటాము. సరే, ఎగ్జాంపుల్ ఏంటి? మనకున్నటువంటి రైబోజోమ్స్, ఓకేనా, తర్వాత సెంట్రియోల్స్, తర్వాత సైటోస్కెలిటన్, ఈ మూడు కలిపి మనం నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే కింద చదువుకుంటాం. ఏవేవి? రైబోజోమ్స్, సెంట్రియోల్, తర్వాత సైటోస్కెలిటన్. ఓకేనా, ఈ మూడింటిని మనం ఏం చేస్తాము? నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే కింద చదువుకుంటాము. ఎందుకు సార్ దాన్ని చదువుకుంటాం నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే కింద అని అంటే, కంపల్సరీగా అక్కడ ఏదైతే సెల్ ఆర్గానెల్ ఉందో దాని చుట్టూతో ఏం లేదంట, సెల్ మెంబ్రేన్ అనేటువంటిది లేదంట. ఓకేనా, సెల్ మెంబ్రేన్ అంటే అంటే సెల్ ఆర్గానెల్లే చుట్టూ ఉన్నటువంటి మెంబ్రేన్. ఓకేనా, ఏంటి? సెల్ ఆర్గానెల్లే చుట్టూ ఉన్నటువంటి మెంబ్రేన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ సిమిలర్ టు సెల్ మెంబ్రేన్ లాగానే ఉంటుంది వీటన్నిటికీ. ఓకే, చూడండి. ఇప్పుడు సెకండ్ క్లాసిఫికేషన్ అయినటువంటి మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే గురించి మాట్లాడదాం. ఏది? మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే. సార్, మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అంటే ఏంటి అంటే, ఇక్కడ మెంబ్రేన్ అనేటువంటిది ఉంటుంది. ఏంటి? ఏదైతే సెల్ ఆర్గానెల్లే ఉందో దాని చుట్టూతో మెంబ్రేన్ అనేటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా, అంటే ఆ సెల్ ఆర్గానెల్లే ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూతో మెంబ్రేన్ అనేది ఉంటే దాన్ని ఏమంటామంటే మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అని అనడం జరుగుతుంది. మరి ఆ మెంబ్రేన్ అనేటువంటిది ఎన్ని అనేటువంటిది ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఆ దాన్ని బేస్ చేసుకొని, అంటే హౌ మెనీ మెంబ్రేన్స్ ఏంటి? హౌ మెనీ మెంబ్రేన్స్ అనే దాని గురించి మాట్లాడితే అక్కడ మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. అర్థమైందా? ఓన్లీ ఒక్కటే ఉందా, దాన్ని సింగిల్ మెంబ్రేన్, ఏది? సింగిల్ మెంబ్రేన్ సెల్ ఆర్గానెల్లే అంటాము. సింగిల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే. ఏంటివి? ఒకటే ఉంది కాబట్టి సింగిల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే. గుర్తుపెట్టుకోండి. అదే 2 ఉంటే దాన్ని ఏమంటాం? 1 ఉంటే సింగిల్ కదా, 2 ఉంటే ఏమంటాం? డబల్ అంటాం. ఓకేనా, సో డబల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింగిల్ మెంబ్రేన్ సెల్ ఆర్గానెల్లేస్ గురించి మనం మాట్లాడితే ఏంటి? సింగిల్ మెంబ్రేన్ సెల్ ఆర్గానెల్లే గురించి మనం మాట్లాడితే దానికి ఎగ్జాంపుల్గా పెరాక్సిజోమ్స్ అనేటువంటివి ఎగ్జాంపుల్ అనమాట. రెండోది వచ్చేసి ఎండో మెంబ్రేన్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి 4 డిఫరెంట్ సెల్ ఆర్గానెల్లే ఉంటుంది. ఆ సెల్ ఆర్గానెల్లేస్ కూడా దీనికి ఎగ్జాంపుల్. అవి ఏంటంటే సార్ అంటే, ఓకేనా, ఎండోప్లాస్మిక్ రెటికులం ఒకటి, గ్లైకో అపారటస్ ఒకటి, లేదా గ్లైకో కాదు, గాల్గి అపారటస్ లేదా గాల్గి బాడీ అని కూడా అంటాము. తర్వాత లైసోజోము, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యాక్యూల్స్. ఈ 4 కలిపి ఎండో మెంబ్రేన్ సిస్టమ్ కింద మాట్లాడుకుంటాం. ఎందుకు అలా మాట్లాడుకుంటాం అనేది నెక్స్ట్ దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి దాని గురించి మాట్లాడుకునేటప్పుడు క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు అదే డబుల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే కింద ఏవేవి ఉంటాయి సార్ అంటే, న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఓకేనా, ఏంటివి? న్యూక్లియస్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్. ఈ 3 కూడా ఏది? డబుల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే కింద ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడితే ఆల్రెడీ న్యూక్లియస్ అనే దాన్ని మనం మాట్లాడేసుకున్నాము. ఓకేనా, అంటే డబుల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే కింద ఏమేమి మాట్లాడుకుంటాం? మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్ని మనం మాట్లాడుకుంటాం. ఓకేనా, ఓకే, ఇప్పటివరకు క్లియరా? నాన్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అంటే ఏంటివి, మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అంటే ఏంటివి ఫస్ట్ మనం చూసాము. తర్వాత మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లో ఎన్ని మెంబ్రేన్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని మనము మాట్లాడుకోవడం జరిగింది. సింగిల్ మెంబ్రేనస్ సెల్ ఆర్గానెల్లే అయితే
వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటివి, అదే డబుల్ మెంబ్రెయినస్ సెల్ ఆర్గనెల్లే అయితే వాటికి ఎగ్జాంపుల్ ఏంటివి అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చెప్పాలి. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే. దీనికి ఫర్దర్గా మనం మాట్లాడితే ఓకేనా, ఇప్పుడు ఎండో మెంబ్రేన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటి ఎండో మెంబ్రేన్ సిస్టమ్? ఏ దాని గురించి మాట్లాడుతున్నాం? ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అని అంటే, ఎండో మెంబ్రేన్ సిస్టమ్, ఎండో అంటే ఇన్సైడ్, ఓకేనా, మెంబ్రేన్ అంటే సిస్టమ్ అంటే అవన్నీ కలిపి కోఆర్డినేటెడ్గా ఒక ఫంక్షన్ని చేస్తాయి. ఏం చేస్తాయి? కోఆర్డినేటెడ్గా ఫంక్షన్స్ని నిర్వర్తిస్తాయి. ఏం చేస్తాయి? కోఆర్డినేటెడ్గా ఫంక్షన్స్ని నిర్వర్తిస్తాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలో ఆ ఫంక్షన్ని సక్రమంగా జరగడానికి అవి తోడ్పడతాయి. కాబట్టి వాటిని ఏమంటామంటే ఎండో మెంబ్రేన్ సిస్టమ్గా అని అంటాం. ఓకేనా? ఇప్పుడు మరి అసలు ఎండో మెంబ్రేన్ సిస్టమ్కి డెఫినేషన్ చూస్తే ఇవి గ్రూప్ ఆఫ్ సెల్ ఆర్గనెల్లే. అర్థమైందా? ఆ ఫంక్షన్స్ కోఆర్డినేషన్గా జరగడానికి ఏమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే కొన్ని సెల్ ఆర్గనెల్లేస్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఏమవుతాయి? సెల్ ఆర్గనెల్లేస్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. అర్థమైందా? ఆ సెల్ ఆర్గనెల్లే అనేటువంటివి ఎప్పుడైతే మోర్ దాన్ వన్ ఉంటే మనం ఏమంటామంటే గ్రూప్ అని అంటాం. కాబట్టి అలా గ్రూప్ ఆఫ్ సెల్ ఆర్గనెల్లెస్ని కలిపి ఎండో మెంబ్రేన్ సిస్టమ్గా మాట్లాడతాము. మరి సార్ ఆ సెల్ ఆర్గనెల్లెస్ ఏంటివి అని మాట్లాడితే ఇందాకే మనము క్లాసిఫికేషన్లో క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఏమని? ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అనేటువంటిది అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, సెల్ ఆర్గనెల్లెస్ ఏంటేంటివి ఇన్వాల్వ్ అవుతాయి అంటే, ఒకటి ఎండోప్లాస్మిక్ రెటికులము, రెండోది వచ్చేసి గోల్గి అపారటస్, మూడోది వచ్చేసి లైసోజోమ్, నాలుగోది వచ్చేసి వ్యాక్యూల్స్. ఇలా 4 ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే ఎండో మెంబ్రేన్ సిస్టమ్ని నేను ఎప్పుడైనా చదవాలి అనుకుంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్లో ఏమని ఇస్తాడంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటువంటిది కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. యాక్చువల్గా న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఎక్స్టెండ్ అయిన తర్వాతనే ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ఫామ్ అవుతుంది. కాకపోతే ఏదైతే మనం ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అనేటువంటి విత్ రిలేటెడ్ టు ఇంటర్మీడియట్ సిలబస్ కానీ 10th సిలబస్ని కానీ మనం బేస్ చేసుకొని చదివితే కంపల్సరీగా ఈ 4ను మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అంటే ఏమేమి ఇన్వాల్వ్ అయితే అక్కడ ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి అపారటస్, లైసోజోమ్, తర్వాత వ్యాక్యూల్. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న మతలబ్ ఉంది. ఏంటి అంటే ఈ లైసోజోమ్ అనేటువంటిది లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లైసోజోమ్ వేరే, లైసోజైమ్ వేరే. లైసోజైమ్, అర్థమైందా? లైసోసోమ్ అనేటువంటిది అర్థమైందా? సోమా అంటే బాడీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. లైసో అంటే లైటిక్ సబ్స్టాన్సెస్ని కలిగి ఉన్నటువంటిది కాబట్టి లైసో అంటారు. ఓకే? లైసోజోమ్ అనేటువంటిది సెల్ ఆర్గనెల్లే అవుతుంది. ఏమవుతుంది? సెల్ ఆర్గనెల్లే అవుతుంది. అలానే నిజంగా లైసోజైమ్ అంటే ఇది వచ్చేసి ఎంజైమ్ అనమాట. ఓకేనా? యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే? యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్, రెండింటికి తేడా ఉంది. యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ సార్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఏదైతే బ్యాక్టీరియా సెల్ వాల్ ఉందో దానిట్లో ఉన్నటువంటి 1,4 β14 నాగ్ యూనిట్స్ అనేటువంటి ఉండేటువంటివి, ఆ నామ్కి నాగ్కి మధ్య ఉన్నటువంటి ఏదైతే గ్లైకోసిడిక్ బాండ్ ఉందో దాన్ని కట్ చేస్తుంది. ఓకేనా? అంటే బ్యాక్టీరియాని చంపడానికి యూజ్ చేసేటువంటి ఎంజైమ్ ఏంటి అంటే లైసోజైమ్. ఎక్కడ ఉంటుంది సార్? అర్థమైందా? అనేటువంటిది అంటే మన టీయర్స్లోను మన సలైవాలోను స్మాల్ క్వాంటిటీలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దు.
ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే ఏది జోమ్ అనేటువంటిది ఉంటుంది. లైసోజోమ్ అనేటువంటిది కాదు. లైసోజోమ్ వేరే, లైసోజైమ్ వేరే. గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత సార్ అవన్నీ టుగెదర్‌గా వర్క్ చేసి ఏం ఫార్మ్ చేస్తాయి? అంటే ఏ ఫంక్షన్‌ని నిర్వర్తిస్తాయి అనంటే, ఆ ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటేంటివి? ఒకటి సింథసిస్ చేస్తుంది. రెండోదొచ్చేసి ఆ సింథసిస్ చేసినటువంటి ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో, ఆ పార్టికల్స్ అనేటువంటివి ఒకసాట సింథసిస్ అయినటువంటి ఇంకో ఎక్కడో ఉన్నటువంటి సెల్‌కి దాన్ని పంపాలి కాబట్టి, ఇక్కడ సింథసిస్ అయినటువంటి వాటిని ఆ ప్యాకింగ్ అనేటువంటిది జరిగి, ఆ ప్యాక్ అయినటువంటిది మూవ్‌మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్యాకింగ్‌కి అవసరమైనటువంటిది ఏదైతే ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్‌ని కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. సార్ మరి ప్యాకింగ్ జరుగుతుంది అనంటే, ఆ పంపే ఫార్మ్‌ని కంపల్సరీ ఏం జరుగుతుంది? దానికి ట్రాన్స్‌పోర్టేషన్‌కి అనుగుణంగా ఖచ్చితంగా దాని చుట్టూతూ ఏదో ఒక లేయర్స్ అనేటువంటివి ఫార్మేషన్ జరుగుతాయి. అర్థమైందా? అంటే బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌కి ఈక్వల్‌గా అంటే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్‌కి సరిపోయేటట్టుగా ఈ ఏదైతే సెక్రెషన్ జరిగిందో దాన్ని మనము మోడిఫై చేస్తాం. అంటే మోడిఫికేషన్ కూడా జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంది. ఏమవుతుంది? ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా సింథసిస్ అనేటువంటిది జరుగుతుంది సార్ అనంటే, మన బాడీలో సింథసిస్ అనేటువంటిది మాట విత్ రిలేటెడ్ టు ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉంటే 2 టైప్స్ ఆఫ్ సింథసిస్ అనేటువంటిది కంపల్సరీ చూస్తాము. ఒకటొచ్చేసి ప్రోటీన్స్ యొక్క సింథసిస్, రెండోదొచ్చేసి లిపిడ్స్ యొక్క సింథసిస్. ఏంటివి? ప్రోటీన్స్ యొక్క సింథసిస్, లిపిడ్స్ యొక్క సింథసిస్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఓవరాల్‌గా ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్‌లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఈ 4 సెల్ ఆర్గానెల్ ఏవైతే ఉన్నాయో, అవి ఏ ఫంక్షన్‌ని నిర్వర్తిస్తాయి సార్ అనంటే, ఈ 4 ఫంక్షన్‌లు అనేటువంటివి నిర్వర్తిస్తాది. ఏవే ఫంక్షన్స్? సెక్రిషన్ ఆఫ్ ది ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. అది ఫస్ట్‌ది. సెకండ్‌ది వచ్చేసి ప్యాకింగు, థర్డ్‌ది వచ్చేసి మోడిఫికేషను, ఫోర్త్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్. అర్థమైందా? ఈ 4 అనేటువంటివి ఈ ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ అనేటువంటిది నిర్వర్తిస్తది. ఓకేనా? ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎండో మెమ్బ్రేన్ సిస్టమ్ అనేటువంటిదే కాకుండా దాంట్లో ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడితే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ గురించి మాట్లాడతాం. ఓకే. ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడితే, ఇదిగో మీరు ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఇదిగోండి. ఓకే. ఈ బయట ఉన్నటువంటి బ్లూ కలర్‌లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది సెల్ మెంబ్రేన్. మీరు చూస్తున్నది మొత్తం అంతా అనిమల్ సెల్ అన్నమాట. ఓకేనా? ఆ సెల్ లోపల ఉన్నటువంటి ఇది ఏమవుతుంది అనంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్‌లో ఉన్నటువంటివి ఉన్నాయి చూడండి. డిస్క్ షేప్‌గా అర్థమైందా? ఇవి. ఓకేనా? అది న్యూక్లియర్ మెంబ్రేన్ అన్నమాట. ఆ లోపల ఉన్నటువంటి థ్రెడ్ లైక్ సబ్స్టాన్స్ ఈ థ్రెడ్ లైక్ సబ్స్టాన్సెస్ ఏంటివి అంటే ఇదంతా క్రోమాటిన్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్‌ని ఏమంటామంటే న్యూక్లియోలస్ అనేటువంటి స్ట్రక్చర్ అన్నమాట. ఏది స్ట్రక్చర్ ఇది? న్యూక్లియోలస్ అనేటువంటి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఈ న్యూక్లియర్ మెంబ్రేన్‌తో ఇక్కడ కలిగి ఉన్నటువంటి ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటాము. రెటిక్యులమ్ అంటే థ్రెడ్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఏంటి? థ్రెడ్ అన్నమాట. చూడండి ఇలా థ్రెడ్ లైక్ సబ్స్టాన్సెస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఆర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది న్యూక్లియర్ మెంబ్రేన్. అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ ద్వారా బయటికి ఎమర్జ్ అయినటువంటి ఏదైతే నీకు ఈ స్ట్రక్చర్ ఉందో థ్రెడ్ లాగా ఆ స్ట్రక్చర్ని మనం ఏమంటాము అనంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటాము. ఓకేనా? అర్థమైందా? అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడితే న్యూక్లియస్‌కి దగ్గరలో ఉన్నటువంటి న్యూక్లియర్ మెంబ్రేన్ కాడ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ. ఓకేనా? ఇదేమో న్యూక్లియర్ మెంబ్రేను, ఇదేమో న్యూక్లియోలస్, ఈ లోపల ఉండేదేమో క్రోమాటిన్. ఓకేనా? ఇదేమో సైటోప్లాజం. అంటే ఈ మధ్యలో ఈ దానికి మధ్యలో ఉన్నటువంటి ఏ స్పేస్ ఉందో అది ఫిల్ అయ్యేది సైటోప్లాజం ద్వారా. ఓకే. ఇది సెల్ మెంబ్రేన్. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇది సెల్ మెంబ్రేన్. ఇప్పుడు దాన్ని నేను ఎప్పుడైతే ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్‌ని ఒక మైక్రోస్కోప్ కింద నేను చూశానో అప్పుడు నాకు ఎలా కనబడుతుంది అనంటే నెట్వర్క్ ఆఫ్ మెంబ్రేన్ లాగా కనబడుతుంది.
అర్థమైందా? ఏంటి నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్. ఏ దాని యొక్క మెంబ్రెయిన్ అంటే ఇదిగో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫామ్ అయింది కాబట్టి దాని నెట్వర్క్ ఏం లాగా మనకు కనపడుతుంది. ఓకేనా? ఏంటి దాని నుంచి థ్రెడ్ లాగా బయటకు వస్తుంది కాబట్టి దాని నుంచి నెట్వర్క్ ఫామ్ అయింది అన్నట్టు మనకు కనబడుతుంది. అర్థమైందా? ఎక్కడ ఉంటుంది సార్ అది? త్రూ అవుట్ ది సైటోప్లాస్ము. అర్థమైందా? ఎక్కడ ఉంటుంది చూడండి. ఆ సెల్ ఇదేంది? ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇదంతా న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్కి ఈ బయట ఉన్నటువంటి ఈ మెంబ్రెయిన్కి ఇదేమో సెల్ మెంబ్రెయిన్, ఇదేమో న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది? సైటోప్లాజం ఉంటుంది. అవునా కదా? ఈ సైటోప్లాజం లోపల ఏముంటాయి అంటే ఆ సైటోప్లాజంలో మనకి కావాల్సినటువంటి ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది కనపడతా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? క్లియరా? ఓకే, ఇప్పుడు దాని గురించే మాట్లాడదాం. ఇదిగోండి సార్, ఇప్పుడు స్ట్రక్చర్ అనేటువంటి దాని గురించి మాట్లాడదాం. సార్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ని మనకు కలిగి ఉంటాం సార్ అని అంటే ఇదిగోండి చూడండి. ఏది? స్ట్రక్చర్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకేనా? జనరల్గా మనము ఇందాకే మాట్లాడుకున్నాం, ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది. అందులో లార్జ్గా అంటే ఎక్కువ అనేటువంటివి థ్రెడ్ లాగా, థ్రెడ్ అంటే రెటికులం అని చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? ఏది ఉంటుంది అని చెప్పాను. ఎక్కడ? మెంబ్రెయిన్ దగ్గరలో. ఏదాని యొక్క మెంబ్రెయిన్? న్యూక్లియస్ యొక్క మెంబ్రెయిన్. అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ దగ్గరలో నెట్వర్క్ లాగా లార్జ్గా ఉంటుందన్నమాట. అర్థమైందా? అది ఎలా ఉంటుందంటే ట్యూబ్యూల్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఉంటుంది. ఏంటివి? ట్యూబ్యూల్స్ లాగా అది రెటికులం అనేటువంటిది ఫామ్ అవ్వడం అనేటువంటిది సైటోప్లాజంలో చూస్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ చెప్పాను, ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ఏముంటుంది? మెంబ్రెయిన్ కలిగి ఉంటుంది అని చెప్పాను. ఏంటి? అది కూడా ఏ టైప్ ఆఫ్ మెంబ్రెయిన్? ఎన్ని మెంబ్రెయిన్స్ ఉంటాయి? ఓన్లీ వన్ మెంబ్రెయినే ఉంటుంది. అంటే సింగిల్ మెంబ్రెయినస్ ఏంటి? సింగిల్ మెంబ్రెయినస్ సెల్ ఆర్గానెల్లే. ఓకేనా? అవునా కదా? ఏంటి? సింగిల్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గానెల్లే. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అలా ఉందో అంటే ఆడ ఖచ్చితంగా మెంబ్రెయిన్ ఉంది కదా, ఆ మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది సార్ అంటే మెంబ్రెయిన్ సిమిలర్గా ఉంటుంది. దేంతో సిమిలర్గా ఉంటుంది? సెల్కు ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్ ఎలా ఉంటుందో ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం చుట్టూతో ఉన్నటువంటి మెంబ్రెయిన్ కూడా అలానే ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, ఆ స్ట్రక్చర్ని మనం బేస్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్గా ఉంటుంది అని అంటే 2 టైప్స్గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అంటున్నారు కదా సార్, మరి ఏది ఆ స్ట్రక్చర్లో ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ మీకు మైండ్లో రావచ్చు. అది ఏంటి అంటే ఎప్పుడైతే నీకు ఆ 2 టైప్స్లో ఫస్ట్ది వచ్చేసి అర్థమైందా, ఈ ఎండోప్లాస్మిక్ థ్రెడ్ లైక్ నెట్వర్క్ ఉంది కదా, అంటే ఇలా ఉంటుంది కదా. ఓకేనా? ఇలా ఉంటుంది కదా. ఈ వాటిపైన గంగా రైబోజోమ్స్ ఉన్నాయా? ఏంటివి? ఇక్కడ రైబోజోమ్స్ అనేటువంటివి ఉన్నాయా? ఆ రైబోజోమ్స్ కలిగి ఉంటే అటువంటి వాటిని మనం ఏమంటాము అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాం. ఏమంటాం? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనడం జరుగుతుంది. ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే థ్రెడ్ కదా. ఇదిగో ఇక్కడ థ్రెడ్, అర్థమైందా? ఇది ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మీద రైబోజోమ్స్ అనేటువంటివి ఉంటే, ఏముంటే? రైబోజోమ్స్ అనేటువంటివి ఉంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాము. ఏమంటాం? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాము. అలా కాదు, రైబోజోమ్స్ లేవు, రైబోజోమ్స్ లేకపోతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాము. ఏంటిది? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులము. ఓకేనా? SER, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే, RER కాదు, SER అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే, ఇప్పుడు వీటి యొక్క ఫంక్షన్స్ చూద్దాం. సార్ రఫ్ ఎండోప్లాస్మిక్ అనేటువంటిది ఏ దానిట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ప్రోటీన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏది? ప్రోటీన్ యొక్క ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? ఓకే, అదేవిధంగా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అయితే లిపిడ్స్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటివి? లిపిడ్ యొక్క ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ఏంటివి? రైబోజోమ్స్ కలిగి ఉండేటువంటి
థ్రెడ్ లైక్ నెట్వర్క్. ఓకేనా? అవును కదా, రైబోజోమ్స్ ఉంది అని అంటే ఖచ్చితంగా రైబోజోమ్స్ ఏమని చెప్పుకున్నాం? ప్రోటీన్ని సింథసైజ్ చేసేటువంటి ఫ్యాక్టరీ అనుకున్నాం. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ ఉండడం వల్ల అక్కడ మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ప్రోటీన్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఆ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్గా మనము ఏది ఎంజైమ్స్ అని, అర్థమైందా, తర్వాత మనకు అవసరమైనటువంటి అమినో యాసిడ్స్ అని, ఇట్లా డిఫరెంట్గా వాటన్నిటిలోనూ మనం చూస్తామన్నమాట. అలానే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి మాట్లాడితే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది రైబోజోమ్స్ ఉండవు కదా, రైబోజోమ్స్ ఉండవు కాబట్టి ప్రోటీన్స్ అనేటువంటిది ఉండదు. ఆల్రెడీ ఏం చెప్పాను, ఎండోప్లాస్మిక్ మెంబ్రేన్ అనేటువంటి సెక్రీషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నాను. ప్రోటీన్స్ ఫామ్ అవ్వాలంటే రైబోజోమ్ ఉండాలి, ప్రోటీన్స్ లేదు కాబట్టి మిగిలింది ఇంకేం మిగిలింది? లిపిడ్స్. సో లిపిడ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. అర్థమైందా? అంటే ఎగ్జాంపుల్గా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులము లిపిడ్స్ అనేటువంటి ఫార్మేషన్ చేస్తుంది కదా, అక్కడ ఏంటివంటే స్టిరాయిడ్ హార్మోన్స్ అనేటువంటివి ప్రొడక్షన్ చేస్తుంది. ఏంటివి? స్టిరాయిడ్ హార్మోన్స్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటివి? స్టిరాయిడ్ హార్మోన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? మాట్లాడాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇది అది ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటివి దాని యొక్క రోల్ ఏంటి అనేటువంటిది చూద్దాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క రోల్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటివి అనేటువంటిది ఒకసారి మాట్లాడదాం. ఏమవుతుంది అంటే ఒకటి ఛానల్స్ లాగా ఉపయోగపడతాయి. అర్థమైందా? ఏ దానికి ఛానల్స్గా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ జరగడానికి. అర్థమైందా? ఏ దానికి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ జరగడానికి ఇవి ఛానల్స్గా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ అన్నారు, మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్టేషను? అర్థమైందా? సెల్ నుంచి బయటికా, లేకుంటే సెల్ నుంచి న్యూక్లియస్కా, లేదా న్యూక్లియస్ నుంచి సెల్ లోపలనేనా అనేటువంటిది డౌట్ అయినా రావచ్చు. లేదా సైటోప్లాజం నుంచి న్యూక్లియస్కా, లేదా సైటోప్లాజం నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకా, లేదా సైటోప్లాజం నుంచి అవుట్ సైడ్కా అనేటువంటిది రావచ్చు. ఇప్పుడు చూడండి, ఏముంది? సైటోప్లాజం ఉంది. సైటోప్లాజంలోనే ఇంకో ప్లేస్లో ఉన్నటువంటి దానికి మూవ్ అయితే సైటోప్లాజం విత్ ఇన్ ది సైటోప్లాజం అంటాం, లేదా బిట్వీన్ ది సైటోప్లాజం అంటాం. ఏంటి? బిట్వీన్ ది సైటోప్లాజం. అలా లేదు, సైటోప్లాజం నుంచి న్యూక్లియస్ లోపలికి జరుగుతుందా, లేదా న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం జరుగుతుందా, అది ఒక టైప్ ఆఫ్ మూమెంట్. అట్లా లేదు, సైటోప్లాజం నుంచి ప్లాస్మా మెంబ్రెయిన్కి వచ్చి దాని నుంచి అవుట్ సైడ్కి వచ్చినాయా, అది ఒక టైపు. అంటే టోటల్గా డైరెక్షన్ బేస్ చేసుకుంటే సైటోప్లాజం టు సైటోప్లాజము, సైటోప్లాజం టు న్యూక్లియస్, లేదా సైటోప్లాజం టు అవుట్ సైడ్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఇక్కడ చూస్తాం సార్ అంటే బిట్వీన్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. అంటే సైటోప్లాజంకి న్యూక్లియస్కి మధ్యలో ఉండేటువంటి ఏది మూమెంట్ అయినా చూడొచ్చు, లేదా సైటోప్లాస్మిక్ రీజన్స్లోనే టూ డిఫరెంట్ రీజన్స్ మధ్యలో, అంటే బిట్వీన్ టూ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ది సైటోప్లాజంలో అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఈ ఈ డైరెక్షన్స్ అనేటువంటివి ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్లో చూడగలుగుతాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అది కాకుండా ఇంకో ఫంక్షన్ ఏంటి సార్ అంటే సైటోప్లాస్మిక్ ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేయడానికి ఏది? ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది యూజ్ అవుతాయి. అర్థమైందా? అక్కడ ఏం జరుగుతుంది సార్ ఆ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేయడం వల్ల అంటే బయోకెమికల్ యాక్టివిటీస్ని చేయగలుగుతూ. బయోకెమికల్ అనేటువంటిది మీరు 9th కదా? ఓకే, బయోకెమికల్ యాక్టివిటీస్ అంటే ఎంజైమ్ కెటబాలైజ్ చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం బయోకెమికల్ యాక్టివిటీస్ అంటాం. అంటే అక్కడ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి జ్యూసెస్లో ఉన్నటువంటి ప్రో ఇంజైమ్స్గా కన్వర్ట్ అయ్యి ఆ ఇంజైమ్స్ అనేటువంటి వాటి యొక్క యాక్షన్ అనేటువంటి చూపిస్తే దాన్ని మనం బయోకెమికల్ యాక్టివిటీస్ అంటాం. ఏంటివి? బయోకెమికల్ యాక్టివిటీస్. ఓకే, అవేంటివి? దానికి ఎగ్జాంపుల్ ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
తర్వాత ఇంకా ఫంక్షన్స్ గురించి మాట్లాడితే ఎస్ఈఆర్. ఏంటి ఎస్ఈఆర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. దాని గురించి మాట్లాడితే లివర్ సెల్స్లో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది దాని యొక్క ఫంక్షన్ ఏంటి సార్ అంటే ఏవైతే నీకు పాయిజనస్ సబ్స్టాన్సెస్ టాక్సిఫికేషన్స్ అనేటువంటివి ఉంటాయో బాడీలో అవన్నిటిని డీటాక్సిఫైస్ చేసేటువంటి ఆర్గాన్ ఏంటి అంటే అది లివర్ అనమాట. ఓకేనా. ఆ లివరు ఆ డ్రగ్స్ వల్ల కానీ ఆ టాక్సిఫికెన్స్ ఏవైతే వచ్చినాయో వాటి వల్ల కానీ ఆ రెండింటి వల్ల జరిగేటువంటి అనర్థాలను కాపాడడానికి దాంట్లోని మనము ఏం చేస్తుందంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అర్థమైందా? ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఏంటి? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లేదు అంటే గోల్గి బాడీ గురించి మాట్లాడుకుందాము. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు గోల్గి బాడీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గోల్గి బాడీ ఇంకో పేరు ఇంకోటి ఏమంటామంటే గోల్గి కాంప్లెక్స్ అని కూడా అంటాము. ఓకేనా. ఏమని? గోల్గి బాడీ అనేటువంటిది గోల్గి కాంప్లెక్స్ అనేటువంటి దాన్ని కూడా అంటాము. సార్ దాన్ని ఎవరు డిస్కవర్ చేశారు అని అంటే కెమిల్లో గోల్గి అనేటువంటి అతను 1898లో కాంపౌండ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి దాన్ని కనుగొనడం జరిగింది. ఏంటి? ఫస్ట్ ఏం యూజ్ చేశాడు? కాంపౌండ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి వాటిని కెమిల్లో గోల్గి అనేటువంటి అతను కనుగొన్నాడు. అర్థమైందా? అందుకని వాటిని గోల్గి బాడీస్ అని కూడా అంటాము. అర్థమైందా? ఆ పేరు అనేటువంటిది ఈ సైంటిస్ట్ని గుర్తుగా పెట్టడం జరిగింది. ఓకే. ఫస్ట్ ఏం చేశాడు? కాంపౌండ్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి కనుగొన్నాడు. మరి దాని యొక్క స్ట్రక్చర్ని చదవాలంటే ఆల్రెడీ చెప్పాను కదా నేను, కాంపౌండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ చెప్పేటప్పుడు వాటి యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి తేడా ఎంత ఉంది అంటే 2000 ఒకటైతే 2 lakhs అనేటువంటిది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ది, కాంపౌండ్ది 2000, దానిది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ది 2 lakhs. ఆ వేరియేషన్ వల్ల ఫైనెస్ట్ థింగ్స్ మనం చదవాలి అని అంటే కంపల్సరీ మనం వాడాల్సింది ఏది? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వాడిన తర్వాత దాని యొక్క ఫైన్ స్ట్రక్చర్ని చదవడం అనేటువంటిది జరిగింది. అర్థమైందా? కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇనిషియల్గా యూజ్ చేసినప్పుడు దీన్ని కనుగొన్నాడు. తర్వాత దీన్ని ఏది? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి దాని యొక్క ఫైన్ స్ట్రక్చర్ని చదవడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఇది కూడా చూడండి. ఇది గోల్గి అపారటస్ లేదా గోల్గి బాడీ. అర్థమైందా? గోల్గి కాంప్లెక్స్ అని కూడా అంటాము. ఓకే. ఇప్పుడు స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. స్ట్రక్చర్ గురించి మాట్లాడితే స్ట్రక్చర్ అనేటువంటి ఎప్పుడైనా నువ్వు మాట్లాడితే దాని లోపల ఇదిగో మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ అవుట్ సైడ్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది చూసినారా? ప్రతి ఒక్క దానికి ఒక శాక్ తిన్న అంటే అర్థమైందా? ఒక శాక్ తిన్న మనం అలా చూస్తాం అన్నమాట. ఓకేనా. ఇదిగోండి, ఏంటివి? శాక్ తిన్న మనం చూస్తాం. ఓకే. ఇదిగో చూడు, ఇది 1 2 3 4 అవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. చూడడానికి ఒక చిన్న ఇది గోన సంచి ఉంటుంది కదా, కవర్ అనుకున్నాం అనుకో, కవర్ని. అర్థమైందా? ఆ కవర్ లోపల ఉన్నటువంటి వ్యాక్యూమ్ ఎలా ఉంటుందో మనం కవర్ నార్మల్గా తీసుకున్నప్పుడు అలా ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఒక బ్యాగ్ తిన్నా. ఓకే. ఆ బ్యాగ్ను కవర్ చేస్తూ ఒక మెంబ్రెయిన్ అనేటువంటివి కూడా ఉన్నాయన్నమాట. ఓకే. వాటిని ఇలాంటివన్నీ కలిసి ఫామ్ అవుతుంది. మీరు చూస్తే స్టార్టింగ్లో ఉండేటువంటిది ఎండింగ్లో ఉండేటువంటిది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తే మిడిల్లోకి పెరుగుతూ పోతుంది లెంత్, అలానే మళ్ళీ చూస్తే తగ్గుతూ వస్తుంది లాస్ట్కి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. అలా మెంబ్రేనస్ సాక్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి వాటిని మనం ఏమంటామంటే ఆ స్ట్రక్చర్స్ని సిస్టర్నే అంటాం. ఓకేనా. ఏమంటాం? సిస్టర్నే అంటాం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఈ గోల్గి అపారటస్ గురించి మాట్లాడితే ఇది సిస్ ఫేస్ అవుతుంది, ఇది ట్రాన్స్ ఫేస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఉంటాయి ఇట్లా చిన్నగా. ఓకేనా. ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ట్రాన్స్ ఫేజ్ అవుతుంది. ఓకేనా. ఓకే. ఈ వారండి అదేమో సిస్ ఫేస్, అదేమో ట్రాన్స్ ఫేస్ అనమాట. ఇప్పుడు సిస్ ఫేస్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది సార్ అంటే నియర్ టు
ఎండోప్లాస్మిక్ రెటికులంకి దగ్గరగా ఉంటుంది. ఇది అవే ఫ్రమ్ ది ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే, ఇది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇదేంటి ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసికిల్స్ అనేటువంటివి. అవి ఏంటివంటే ఏం చేస్తుంది, ఆ గోల్గి అపారేటస్ చుట్టూతో కూడా అవి తయారు చేసినటువంటి వెసికిల్స్ ఏవైతే ఉంటాయో, అవి రిలీజ్ చేసినటువంటి వెసికిల్స్ ఏవైతే ఉంటాయో, ఆ వెసికిల్స్తో అవన్నీ కూడా సరౌండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, ఏవైతే ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ప్రొడ్యూస్ చేసిందో అది సిస్ ఫేస్ ద్వారా ఇలా ఎంటర్ అవుతుంది. ఎలా? సిస్ ఫేస్ ద్వారా ఎంటర్ అవుతాయి. సిస్ ఫేస్ ద్వారా ఇలా ఎంటర్ అయినటువంటివి సిస్ ఫేస్ నుంచి నీకు ట్రాన్స్ ఫేస్లో బయటకు వచ్చేదానికి ఏ విధంగా బయటకు వస్తాయంటే వెసికిల్స్ రూపంలో బయటకు వస్తాయి. ఇదిగో ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇదంతా వెసికిల్. ఓకేనా, ఇవి ఆ వెసికిల్స్ రూపంలో అవి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ గాల్గి అపారేటస్లో మెయిన్గా ఇన్వాల్వ్ అవుతున్నది ఏంటంటే ప్యాకింగ్ అనేటువంటిది చేస్తుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఏంటి ప్యాకింగ్ అనేటువంటిది చేస్తుంది. మోడిఫికేషను, ప్యాకింగ్ అనేటువంటిది దాని మెయిన్ యొక్క ఏది ఫంక్షన్ అనమాట. ఓకే, తర్వాత అలా ప్యాక్ చేసిన తర్వాత వాటిని ఎక్కడికి పంపిస్తుందంటే ఏదర్ సెల్ మెంబ్రెయిన్ కైనా పంపిస్తుంది, లేదా లైసోజోమ్ కైనా పంపిస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి పంపించడం జరుగుతుంది. ఏ దాంట్లోని? ఆ వెసికిల్స్ని. ఎలా చేసింది? వెసికిల్స్గా ఫామ్ చేసింది. ఆ వెసికిల్స్ని, అర్థమైందా, ఏవి సెల్ మెంబ్రెయిన్కైనా పంపిస్తుంది, లైసోజోమ్కైనా పంపిస్తుంది. సెల్ మెంబ్రెయిన్కి పంపిస్తే సెల్ మెంబ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ జరిగిందా అప్పుడు అక్కడ ఆ దాన్ని ఏది మెంబ్రెయిన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేదు అది అవసరం లేనిదా ఆ వెసికిల్ అనేటువంటి దాని ద్వారా ఆ సెల్ మెంబ్రెయిన్ చివరి వరకు వచ్చి దాన్ని బయటకు వదిలేస్తుంది. ఇదిగో ఇక్కడ అర్థమైందా? చూపిస్తాను అదే. ఓకేనా, ఇప్పుడు లైసోజోమ్లో ఏం జరుగుతుందంటే లైసోజోమ్కి అనేటువంటి వెసికిల్స్ పోయిన తర్వాత అక్కడ హైడ్రోలైటిక్ ఏది ఫంక్షన్ జరిగి అక్కడ డైజెషన్ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఆ ఎంజైమ్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి డైజెషన్ జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. ఓకేనా, ఇదంతా న్యూక్లియస్ అయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్ కాడ ఉన్నటువంటి రెటికులం లైక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంది చూడండి, ఇదంతా కూడా ఎండోప్లాస్మిక్ రెటికులం. మీరు గమనిస్తే ఇక్కడ ఈ పార్ట్లో నీకు నల్లగా చిన్న చిన్న ట్యూబ్స్ తిన్నా కనబడుతుంది. అంటే చిన్న చిన్న మన ఏవి బీడ్స్ తిన్నా కనబడుతుంది. ఓకేనా, ఆ చిన్న చిన్నటివి అవేంటివంటే రైబోజోమ్స్, అవి ఉన్నాయి కాబట్టి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. అదే ఈ పార్ట్లో చూడండి, ఇక్కడ ఏమి అలాంటివి నల్లగా ఇవి గోళీలు తిన్నా ఏమీ లేవు అనమాట. అంటే ఈ పార్ట్ని రైబోజోమ్స్ లేవు కాబట్టి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అన్నాము. ఓకేనా, ఇప్పుడు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ప్రోటీన్స్ అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ వెసికిల్స్ లాగా వచ్చి ఇది గోల్గి అపారేటస్. ఇది సిస్ ఫేస్, అది ట్రాన్స్ ఫేస్. ఓకేనా, సిస్ ఫేస్ అనేటువంటిది దీనికి దగ్గరగా ఉంది, ట్రాన్స్ ఫేస్ దానికి ఆపోజిట్గా ఉంది కదా. ఈ సిస్ ఫేస్లో నుంచి ఇలా మూవ్ అయ్యి ఈ దాని లోపల గోల్గి అపారేటస్ లోపల అవి వెసికిల్స్ అనేటువంటి లాగా మాడిఫై అవ్వి ఆ వెసికిల్స్ని ఇలా, ఇది ప్లాస్మా మెంబ్రెయిన్, అవుట్ సైడ్ ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్, ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ కాడికి దాన్ని పంపుతుంది. ఆ ప్లాస్మా మెంబ్రెయిన్లో నుంచి సెల్లో నుంచి ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా బయటికి అనేటువంటిది రిలీజ్ చేస్తుంది సైటోప్లాజంలోకి. ఓకేనా, అవి ప్రోటీన్స్ ఏవి ప్రోటీన్స్ లాగా బయటకు వస్తాయి. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియరా? ఓకే, ఓకేనా, ఇప్పుడు ఫంక్షన్ అయింది. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటంటే తర్వాత నెంబర్ అనేటువంటి దాన్ని కూడా ఒక ఇంపార్టెన్స్ అనమాట. గోల్గి అపారేటస్ అనేటువంటిది నెంబరు సెల్ టు సెల్ అనేటువంటిది వ్యారీ అవుతుంది. నెంబర్ అనేటువంటిది ఏమవుతుంది? వ్యారీ అవుతుంది. అర్థమైందా? కొన్ని అంట్లల్లో ఒకటే ఉంటుంది, కొన్ని అంట్లల్లో n నెంబర్ ఆఫ్ సెల్స్, n నెంబర్ ఆఫ్ గోల్గి అపారేటస్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా సార్? ఇప్పుడు n నెంబర్ ఆఫ్ గోల్గి అపారేటస్ అనేటువంటి ఏ టైప్ ఆఫ్ సెల్స్లో అంటే అవి హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఏవైతే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్లో ఎక్కువ అనేటువంటిది మనము చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు? అక్కడ సెక్రిషన్స్ అనేటువంటివి ఎక్కువ జరగాలి కదా, వెసికిల్స్ రూపంలో ఎక్కువగా రిలీజ్ అవ్వాలి కాబట్టి ఆ ఫామ్లో అక్కడ ఎక్కువగా మనము చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఆ టైప్ ఆఫ్ సెల్స్లో మనము వీటిని ఎక్కువగా చూస్తాం. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? మాట్లాడాలి.
లేదు అని అంటే నెక్స్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, వెరీ గుడ్. చూద్దాం నెక్స్ట్ దేని గురించి అంటే మూడో సెల్ ఆర్గానిల్ అయినటువంటి ఏది లైసోజోమ్ గురించి మనం మాట్లాడతాం. ఏది లైసోజోమ్. ఇక్కడ కనబడతాను చూడండి, అది లైసోజోమ్. ఆల్రెడీ మనకు తెలుసు ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ అన్ని సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానిల్. అర్థమైందా? ఇక్కడ కనబడతా ఉండేటువంటిది ఏంటంటే మెంబ్రెయిన్. అర్థమైందా? దీని లోపల ఉన్నటువంటి ఇవేంటివి అని అంటే ఇవేంటివి అంటే ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ ఎలా ఉంటాయంటే హైడ్రోలైటిక్, బ్రేక్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లైసోజోమ్స్ని ఎలా కనుగొన్నారు అంటే ఆ లైసోజోమ్స్ని ఫస్ట్ కనుగొన్నప్పుడు అసలు ఆ సైంటిస్టులకి అది ఏంటివి అనేది అర్థం కాలేదంట. ఓకేనా? చూడండి, ఎంజైమ్స్ అనేటువంటివి అర్థమైందా? వాటిల్లో ఎందుకు ఇందాకే చెప్పాను కదా ఏముంటాయి అంటే ఎంజైమ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ ఎంజైమ్స్ అనేటువంటివి అర్థమైందా ప్రతి ఒక్కదాన్ని డిస్ట్రాయ్ చేస్తుందంట. ఏవి ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ట్రక్చర్స్ని ఏవైతే ఉన్నాయో వెసికిల్స్ లోపలికి వస్తున్నాయో ఆ వెసికిల్స్ని అన్నిటినీ ఇవి డిస్ట్రాయ్ చేస్తూ వస్తుందంట. కానీ దానంతకు దానిగా డిస్ట్రాయ్ చేయట్లేదు. అంటే ఇక్కడ మాత్రం దీన్ని చూడంగానే ఫస్ట్ దీన్ని చూసి ఒక ఎంజైమ్స్ అనుకున్నారంట. ఎంజైమ్స్ అనుకొని ఇదేంటబ్బా ఈ ఎంజైమ్స్ మొత్తం అంతా బయట ఉన్న ప్రతి సెల్ని చంపేస్తున్నాయి కానీ ఆ సెల్స్ని అవే ఎందుకు చంపుకోవట్లేదు అనేటువంటి ఒక వింతైన క్వశ్చన్ అనేటువంటిది వాళ్ళకి వచ్చిందంట. తర్వాత వాళ్ళు ఆలోచించుకొని తర్వాత అందరూ ఒక కాంక్లూజన్కి వచ్చి అప్పుడు ఏమన్నారు అంటే ఇవి ఎంజైమ్స్ కాదు, అది ఒక స్ట్రక్చరు, ఆ స్ట్రక్చర్ పేరు లైసోజోము. అర్థమైందా? అది టైనీ సైటోప్లాస్మిక్ పార్టికల్ అని కన్క్లూడ్ చేశారనమాట. అర్థమైందా? టైనీ సైటోప్లాస్మిక్ పార్టికల్ అని చెప్పేసి కన్క్లూడ్ చేసి దాని లోపల మనకి ఎంజైమ్స్ అనేటువంటివి ఉంటాయి అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ గురించి మాట్లాడితే ఫస్ట్ డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ అనేటువంటివి దానిట్లో కలిగి ఉంటుంది. ఇందాకే మాట్లాడుకున్నాం కదా ఏంటివి డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ అంటే ఏం చేస్తాయి అవి హైడ్రోలైటిక్ యాక్షన్స్ అనేటువంటివి చూపుతాయి. అర్థమైందా? ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఎక్కడ ఉంటాయి సార్ ఈ డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ అంటే ఇందాకే చెప్పాను కదా ఇదంతా అవుటర్గా ఉన్నటువంటి సింగిల్ మెంబ్రెయిన్ అయితే దాని లోపల ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ కలర్లో ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాము అంటే అవి ఎంజైమ్స్. అంటే ఆ ఎంజైమ్స్ కలిగి ఉన్నటువంటి అవి అన్నమాట. ఇదిగోండి, ఓకేనా? ఇప్పుడు ఏదైతే మీరు ఈడ చూస్తున్నారో సర్కిల్లో ఆ సర్కిల్ కాడ ఉండేటువంటిది ఎంజైమ్స్. ఓకేనా? తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా మీకు ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్గా కనబడుతుంది, ఇక్కడ కూడా ఒక డార్క్ కలర్గా కనబడుతుంది. అవన్నీ కూడా అంటే ఇక్కడ చూస్తే మీరు పింక్ కలర్గా బయటికి కనబడుతుంది కదా అది అనమాట. అర్థమైందా? అవి ఏవి పోర్స్ అనమాట. ఆ పోర్స్ నుంచే వాటికి సెక్రేషన్స్ అనేటువంటిది బయటికి వస్తూ ఉంటుంది. అంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ కింద మాట్లాడితే ఎంజైమ్స్ అనేటువంటివి ఏం చేస్తాయి సార్? ఇవి డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ కలిగి ఉన్నాయి కదా, మరి ఆ ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి సార్ అంటే అవి ఏవైతే మెటీరియల్స్ లోపలికి గోల్గి అపారటస్ అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ గోల్గి అపారటస్ ఎక్కడికి పంపిస్తుంది? సెండ్ సబ్స్టెన్సెస్ టు లైసోజోమ్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ అయితే బయటికి పంపించడమో లేదా సెల్లో మెంబ్రెయిన్లో అది డ్యామేజ్ అయినటువంటి రిపేర్ చేసుకోవడానికి వాడుతుంది. కానీ లైసోజోమ్ పంపించినట్టు ఉన్నాయి కదా, ఆ లైసోజోమ్ పంపించినటువంటివి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అయ్యి డైజెషన్ జరుగుతుంది. ఏమవుతుంది? డైజెషన్ జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఆ వెసికిల్స్ అనేటువంటివి ప్రతి ఒక్కటి యూస్ఫుల్లేనా అంటే కొన్ని యూస్ఫుల్ ఉంటాయి, కొన్ని నాన్ యూస్ఫుల్ వేస్ట్ కలిగి ఉంటాయి అన్నమాట. ఆ వేస్ట్ కలిగి ఉన్నటువంటి అన్వాంటెడ్ మెటీరియల్స్ కలిగి ఉన్నటువంటి ఏవైతే ఆ వెసికిల్స్ లోపలికి వచ్చాయో వాటిని ఇవి పూర్తిగా డైజెషన్ చేసి ఆ సెల్లో వేస్ట్ అనేటువంటిది లేకుండా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా? అది దాని ఒకటి. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే సెల్లు ఉన్నంతసేపు ఉండడమే కాకుండా అది బర్స్ట్ అయిపోతుంది. ఓకే, ఆ బర్స్ట్ అయినప్పుడు దాని లోపల ఉన్నటువంటి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అరౌండ్ 40 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఎన్ని? అరౌండ్ 40 డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట.
అవి ఎప్పుడైతే అలా బరస్ట్ అయిపోయిందో సెల్ అనేటువంటిది, అర్థమైందా, ఆ ఇంజన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఇంజన్స్ ఏమైతే రిలీజ్ అవుతాయి. అప్పుడేమవుతుంది, ఆ సెల్ మొత్తాన్ని ఆ ఇంజన్స్ అనేటువంటివి తినేస్తుంది అనమాట. అంటే ఏదైతే లైసోజోమ్ నుంచి అది బర్స్ట్ అయిపోయి అది మొత్తం అంతా బయట ఫామ్ అయిపోయిందో, బర్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అది వేస్ట్ కదా, ఇంక ఇది దాని యొక్క ఫంక్షన్ అనేది ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఆ సెల్స్ అన్ని, ఆ సెల్ని ఈ డైజెషన్ సెక్రెట్ అయినటువంటి ఏవైతే ఇంజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు అవసరమో స్టార్వేషన్ కండిషన్లో ఆ సెల్ని మొత్తం అంతా తినేయడం జరుగుతుంది. అర్థమైందా? అంటే ఆ ఇంజన్స్ అనేటువంటివి ఓన్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అర్థమైందా? అలా డిస్ట్రాయ్ చేస్తూ ఉంది కాబట్టి ఆ సెల్స్ని ఇంకో పేరు ఏమంటామంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అంటాము. ఏమంటాం? సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్స్ అనేటువంటి మాటతో పిలుస్తాము. ఏమని పిలుస్తాం? సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్. అర్థమైందా? ఓకేనా? అది లైసోజోమ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, ఇంకా రిమైనింగ్ మొత్తం అంతా నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? మాట్లాడాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సెషన్లో మాట్లాడు.